హ్యాపీగా ఫీల్ అవుతారు కదా अच्छा करे उन लोगों मंदिर को रेवंत रेड्डी सरकार అని చెప్పేసి వాళ్ళు ఓట్లు వన్ సైడ్ వేస్తారని ఇది ఒక పెద్ద డ్రామా. సో ప్రతి ఒక్క హిందూ బంధువు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఔరంగజేబ్ వాడు గుడిలు కూల్చున్నాను విన్నాం, కానీ ఈరోజు చూస్తున్నాం. సో ప్రతి ఒక్క హిందూ బంధువు యువత ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఈరోజు ప్రతి ఒక్క యువత ఎట్లా వచ్చిరో కదిలి నిస్వార్థంగా వచ్చిరు. నిస్వార్థంగా వచ్చిన యువతకి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గుడి కట్టాల్సిందే. లేని పక్షంగా తెలంగాణ మొత్తం అల్లకల్లోలం చేయడానికి మేము రెడీ ఉన్నాం. ఎందుకంటే బాపరి బడ్జెట్నే గులగొట్టాం. మా పెద్ద మొత్తాన్ని మేము కాపాడుకోనికి పెద్ద లెక్క కాదు, ఖచ్చితంగా కాపాడుకుంటాం. గుడి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ తోటే కట్టిస్తాం. మళ్ళీ ఎంఆర్ఓ అంటుంది గతం 2 లక్షలకి ఇచ్చుకున్నా, దర్గాలు ఉన్నాయి, రోడ్ల మీద దర్గాలు చర్చిలు ఉన్నాయి, ఎన్ని లక్షలు ఇచ్చాలనుకున్నారు, ఎన్ని చూపెట్టాలి. ఇప్పుడు కూడా నరసింహస్వామి ఎండోమెంట్ల హైకోర్టు నోటీస్ ఇచ్చింది. ఇక్కడ రోడ్ నెంబర్ 12 బంజారాల్స్లో చర్చ్ నోటీస్ ఇచ్చింది. హైకోర్టు గులగొట్టం అంటే ఒక ఎంఆర్ఓ ఒక కలెక్టర్ రాలి అంటే కేవలం హిందువుల మీద దౌర్జన్యం. కాబట్టి హిందువులారా ఆలోచించండి, మన మీద ఎంత దౌర్జన్యం జరుగుతుందో. కానీ మీరు చూస్తుండండి అంతే. మనం చరిత్ర విన్నాం, కానీ ఇప్పుడు చరిత్ర చూస్తున్నాం మన మీద దౌర్జన్యం ఎంత జరుగుతుందో. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, జై శ్రీరామ్.